ప్రస్తుత పాఠ్యభాగము 8వ తరగతిలోని మొట్టమొదటి లెసనము త్యాగనిరతి. త్యాగము అంటే మన దగ్గర ఏదైనా ఉంటే ఎవరైనా అడిగినప్పుడు లేదు అనకుండా ఇచ్చేటటువంటి దాన్నే త్యాగము అంటారు. నిరతి అంటే దానము చేయుట యందు, త్యాగము చేయుట యందు ఆసక్తిని కలిగి ఉండటం. ఆసక్తి అంటే ఏంటి? కోరికను కలిగి ఉండటం. త్యాగనిరతి అంటే త్యాగము చేయుట యందు ఆసక్తిని, కోరికను కలిగి ఉండటం. దీన్ని రచించింది నన్నయ్య భట్టారకుడు. అసలు ఈ నన్నయ్య గారు ఎవరు అంటే, వ్యాసభారతాన్ని అంటే సంస్కృతములో వేదవ్యాసుడు రచించినటువంటి భారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి కవిత్రయములో మొట్టమొదటివాడు నన్నయ్య భట్టారకుడు. ఈయనకు ఆది కవి, వాగానుశాసనుడు అనేటటువంటి బిరుదులు కూడా ఇతనుకు ఉన్నాయన్నమాట. ప్రస్తుత పాఠ్యాంశములో త్యాగనిరతిలో దధీచి మహా తపస్శాలి. దధీచి అనే వ్యక్తి మహా తపస్సు చేస్తాడు. చ్యవన మహర్షి పుత్రుడు. ఈయన ఎవరు? దధీచి అంటే చ్యవన మహర్షి యొక్క కుమారుడు. ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకొంటుండగా వాటిని దాచిపెట్టమని దధీచికి దేవతలు ఇచ్చిపోయారు. ఒకప్పట్లో రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగేటప్పుడు దేవతలు ఏం చేశారంటే, దేవతల యొక్క అస్త్రాలను అంటే ఆయుధాలను దాచిపెట్టమని దధీచికి దేవతలు ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి దధీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగారు. ఈ దధీచి ఏం చేశాడంటే, ఆ అస్త్రాలను తన దగ్గర దాచిపెట్టుకున్నాడు, ఆయుధాలను. అవి ఎంతసేపు అయినా, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు గడిచినప్పుడు కూడా దేవతలు రాలేదు. రాకపోయేసరికి ఆ దధీచి ఏం చేశారంటే, దేవతల యొక్క అస్త్రాలను నీరుగా మార్చేశాడు. మార్చి వాటిని త్రాగాడనమాట. అటు తర్వాత దేవతలు అస్త్రాలను మాకిమ్మన్నారు. అయితే కొంతకాలము జరిగిపోయిన తర్వాత మళ్ళీ దేవతలు వచ్చి మా అస్త్రాలను, మా ఆయుధాలను మాకు కొంచెం ఇవ్వమని చెప్పారు. అప్పుడు ఆ అస్త్రాలను తన ఎముకలకు పట్టి ఉన్నందున యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకోమన్నాడు. అప్పుడు దధీచి ఏం చేశాడంటే, వాళ్ళు అడిగారనమాట. అడిగేతలకి యోగాగ్ని విడదేయండి, యోగా ప్లస్ అగ్ని అంటే ఇదే సంధి, ఇది సవనదీర్ఘ సంధి. యోగాగ్ని అగ్నిలోకి దూకి తన యొక్క శరీరాన్ని దహించి వేసుకున్నాడు. అతను కాలిపోయాడు. కాలిపోయిన తర్వాత అతనికి అస్థికలకు పట్టినటువంటి వాటిని తీసుకోమని, అతని యొక్క అస్థికలు అంటే ఏంటి, వాటికి పట్టుకున్నటువంటి వాటిని తీసుకోమన్నాడు. అట్లా ఎముకలు, అస్థికలు అంటే ఏంటి, ఎముకలకు బట్టి తీసుకోమన్నాడు. అట్లా దధీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది. అట్లా ఎముకల నుండి దధీచికి ఎముకల నుండి ఇంద్రుని యొక్క వజ్రాయుధము రూపొందిందనమాట, అతని యొక్క ఎముకల నుండి. ఇప్పుడు పాఠ్యభాగం యొక్క నేపథ్యాన్ని గురించి తెలుసుకుందాము. పూర్వకాలములో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. పూర్వకాలములో శిబి చక్రవర్తి భృగుతుంగ అనేటటువంటి పర్వతం పైన యజ్ఞము చేస్తూ ఉన్నాడనమాట. శిబి చక్రవర్తి కూడా మంచి దానము చేసేటటువంటి వాళ్ళలో ఈయన ఒకడు, శిబి చక్రవర్తి. ఆయన ఒకరోజు ఏం చేస్తుండంటే, భృగుతుంగ పర్వతం మీద యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబి చక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు. అప్పుడు ఏం చేశారు, ఈ శిబి చక్రవర్తి మంచివాడు, అడిగితే లేదనకుండా దానం చేసేటటువంటి మంచి వ్యక్తి అని చెప్పి ఈయన యొక్క పేరు ప్రతిష్టలు అనేవి నలుమూలలకు వ్యాపించింది. అప్పుడు ఏం చేశారు, అగ్నిదేవుడు, దేవతలు అయినటువంటి రాజు అయినటువంటి అగ్నిదేవుడు, ఇంద్రుడు ఏం చేశారంటే శిబి చక్రవర్తి యొక్క గుణగణాలను వాళ్ళు పరీక్షింపచేయ అనుకొని అగ్ని పావురంగా మారాడు. అగ్ని ఏం చేశాడు, అగ్నిదేవుడు పావుర రూపంలో ఎత్తాడు. ఇంద్రుడు డేగ రూపమును ధరించాడు. ఇంద్రుడు ఏం చేశాడు, డేగలాగా మారిపోయాడు. అంటే మారటం అంటే ఎట్లంటే, ఇంద్రులకు, దేవతలకు కామరూపిణి అనేటటువంటి విద్య తెలుసు వాళ్లకు. కాబట్టి ఆ కామరూపిణి అనేటటువంటి విద్య ద్వారా వాళ్ళు ఏదనుకుంటే ఆ విధంగా జరుగుతుందన్నమాట. ఆ విధంగా మారిపోతారు. కాబట్టి డేగంటే భయంతో పావురం శివచక్రవర్తి దగ్గరకు వచ్చి శరణు కోడింది.
డేగంటే పావురాల్ని డేగలు తింటాయి. కాబట్టి డేగ ఈ భయంతో పరిగెత్తుకుంటూ శిబి చక్రవర్తి దగ్గరికి పావురం వచ్చింది. ఈ పావురం ఎవరు? ఇంద్రుడు అన్నమాట. అక్కడి నుంచి మనకి పాఠ్యభాగం అనేది ప్రారంభమవుతూ ఉన్నది.